తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ మరో భూకంపం వచ్చింది. అది కవితక్క రూపంలో. అతి త్వరలో నేను సీఎంనవుతా అని మొదటిసారి కవితక్క తన అంతరంగాన్ని బయటపెట్టిన సంచలనం ఇవాళ జరిగింది. మరి ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులేంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె చేస్తున్న యుద్ధం ఏంటి? దాని విపరిణామాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారున్నారు. మరి వారు ఈ విషయంపై ఏం చెప్తారో చూద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. సో అన్నగారు ఏంటి ఈ యుద్ధం? సొంత పార్టీ అంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద కొట్లాడతారు. కవితక్క ఏంటి సొంత పార్టీతోనే యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఎవరికి సొంత పార్టీ? ఎవరి సొంత పార్టీ? అంటే అప్పుడు ఆమె చెప్తున్నట్టుగా నన్ను గెంటేశారని చెప్తున్న పార్టీ అయిపోయింది. అయినా ఆమె సొంత పార్టీ. ఆమె పుట్టిల్లది. అంటే ఇక్కడ ప్రజలతో పేగుబంధం పెనవేసుకొని ఉన్న తెలంగాణ బంధం బలంగా ఉంది. ఆ ప్రజలతో పెనవేసుకున్న పేగుబంధంతో బలంగా తోడుగా నిలిచే ప్రయత్నం కవితక్క చేస్తూ ఉన్నారు. ఆ సొంత పార్టీయే సొంత మనుషులు అనుకొని శ్రమించి తన చెమటను రక్తాన్ని ధారపోస్తే దాన్ని విలువ లేకుండా చేసి కనీసం మర్యాద లేకుండా చేసి ఏమంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా ఆమె శక్తిని అంతా వాడుకొని ఆమె సామర్థ్యాన్ని వాడుకొని ఆమె పనితనాన్ని అంతా ఉపయోగించుకొని చివరికి ఇంటి నుంచి ఏమంటారు గెంటేసినట్టుగా చేసిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మనము ఇంకా వాటి గురించి అది ముగిసిన అధ్యాయం, ముగిసిన కథ, అది ముగిసిన కథ. మనం ఇవాళ తాజా రాజకీయ పరిణామాలను కానీ తాజా పరిస్థితులు కానీ మాట్లాడుకుంటే చాలా స్పష్టంగా ప్రజల దగ్గరికి తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో వెళ్తున్నప్పుడు అనేక సమస్యలు ప్రజల నుంచి కవితక్క దృష్టికి వస్తున్నాయి. తర్వాత ప్రజలు ఇంతకాలం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎట్లాంటి సమస్యల్ని వలయంలో వాళ్ళు ఉన్నారు, తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎట్లా చేయకుండా విస్మరించినాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎట్లా దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాల్ని ప్రజల దగ్గరికి వచ్చి చూపిస్తూ వాళ్ళ ఆవేదనని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పే క్రమం లోపల అని ఇంత నిర్లక్ష్యం ఆ ప్రజలంటే, ఇంత దయనీయ స్థితిలో ఇంకా ప్రజలు ఉన్నారా అంటే గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగిందని చెప్పడంతో వినడమే తప్ప ఇవాళ కళ్ళతో చూస్తున్నప్పుడు ఒక మనసున్నటువంటి నాయకురాలుగా ఆమెకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ సమస్యలు ఇన్ని పేరుకుపోయి ఉండడానికి కారణం ఎవరనేది ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలు అనడం అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే ఓకే, గడిచిన ప్రభుత్వంలో మాధవరం కృష్ణారావు మీద కామెంట్ చేయడంతోనే ఈ గొడవ మొదలైంది. అంటే మొదలు పెట్టింది అక్కే. అంటే ఏంటి దాని వెనుక ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఒక్క మాట అయితే చెప్పగలను, మొదలుపెట్టింది అక్క కాదు, మొదలుపెట్టింది గుంటనక్క. ఒక గుంటనక్క దగ్గర నుంచి ఈ కథ మొదలైంది. ఆ గుంటనక్క విసిరిన వలయంలో కొంతమంది చిక్కి అట్లా ఒక్కొక్కరి తర్వాత ఒకరు బయటపడతా ఉన్నారు. ఈ గుంట నక్కలు అన్నీ కలిసి చేసినటువంటి ఏ కుయుక్తులైనా కూడా ప్రజల విజ్ఞత ముందు, ప్రజల చైతన్యం ముందు ఇవి పనికిరావు, ఇవి పటాపంచలు అవుతాయి. అది మెల్లగా మొదలవుతా ఉంది. ఇప్పుడు జీర్ణం కాదు కదా, అంటే ఇంతకాలం వెనక ఉండి నడిపించినారు కదా, ఇవి బహిర్గతం అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఒక్కటి మాత్రం చాలా క్లియర్ అండి, ప్రజలు చైతన్యవంతంగా వివరించడం మొదలుపెట్టినారు, ఆలోచించడం మొదలుపెట్టినారు, నిజాలు తెలుసుకోవడం మొదలుపెట్టినారు. నిజాలు కొంచెం నిప్పులాగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. కవితక్క మాత్రమే ఇవాళ స్పష్టంగా వాళ్ళకి కనపడతా ఉంది, ఒక ఆశాకిరణలాగా. కాబట్టి కవితక్కకు ఈ వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళతో చూసినటువంటి నిజాల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కవితక్క ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణమే ఉన్నారో, ఎవరైతే బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన వాళ్ళు బాధ్యతలు విస్మరించి ఉన్నారో వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అది వ్యక్తిగతంగా మీ జీవితాలకు రావట్లేదు, కవితక్క ఎవరి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళట్లేదు, కవితక్క ఎవరికి వ్యక్తిగతంగా ఆమెకు ఎవరి మీద కోపం లేదు. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం. హైదరాబాద్ ఎమ్మెల్యే అంతా కబ్జా కోర్లు అనడం అంటే గెలకడమే కదా, యుద్ధం మొదలు పెట్టడమే కదా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు తడుపుకోవాలండి? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజలను పీడించుకుంటున్నారో, ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారో, ఎవరైతే అరాచకాలకు ఒడిగడుతున్నారో వాళ్ళకి కదా సమస్య. అంటే మీరు తప్పు చేయకుండానే ఇన్ని సమస్యలు పేరుకుపోయినాయి. ఉదాహరణకు చెప్తున్నా, ముసుగులో గుద్దులాటేందుకు చాలా క్లియర్గా కూకట్పల్లి వెళ్ళినాము. మాధవ కృష్ణారావు గారు ముందు మాట్లాడినారు, ఆయన రెచ్చగొడితేనే మేము ఆయన వ్యక్తిగతంగా మేమేం మాట్లాడలే, కవితకేం మాట్లాడే. చాలా క్లియర్గా కూకట్పల్లి నియోజకవర్గంలో 15 సార్లు గెలిచినటువంటి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి, 100 పడకల ఆసుపత్రి లేదు,
లేదు, ఇక్కడ పాఠశాలల దుస్థితి ఇట్లా ఉన్నది, పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి, నాలాల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి కబ్జాలకు గురైనవి. కబ్జాలకు గురైన దాంట్లో కూడా మీది, మీ కుటుంబానిది, మీ అనుమాయుల హస్తం ఉన్నది. వీటన్నిటి ప్రజల ముందు ప్రజల్ని గమనిస్తున్నారు. ఇది ప్రజల్ని దోచుకోవడం అనేది సరైనది కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు. ఒకవేళ ఆయన ఆ ఆరోపణలని నిజం లేదనుకున్నప్పుడు ఆధారాలతో సహా నేను ఈ పని చేయలేదని చెప్పాలి. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మాట్లాడతానంటే చూస్తూ ఊరుకుంటారా? వ్యక్తిగత జీవితాలకు వచ్చి అంటే ఆడలేక మధ్యలో దరువన్నట్టు మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి. మీరు నిజాయితీ పనులు అయితే నిరూపించుకోండి. రెగ్యులర్గా ఉదయం నుంచి రాత్రి వరకు మీ దినచర్యనే మీ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు కదా. మీ దినచర్య ఎట్లా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన దినచర్య మొత్తం కూడా. అదంతా చెప్తున్నారు కదా. మీ కబ్జా భాగవతాలు వందల సంఖ్యలో బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇప్పుడు మొదలుపెట్టినారు కదా. ఇప్పుడు నిన్నటిదాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూకు వెళ్ళారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మా దగ్గరికి మొదలయ్యాయి దరఖాస్తులు. ప్రజలకు స్పష్టంగా నిజాయితీగా జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇట్లా ఆగడాల కొడి కడితే దీన్ని చూస్తూ ఊరుకోవడం అనేది ఈ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదగాలని ముందుకు వెళ్తున్న సందర్భం లోపల ఒక ప్రజల సమూహంతో కదిలి వెళ్తున్న మాకు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం, నిజాలు నిగ్గుతేలేదాకా ప్రయత్నం చేస్తాం, వీళ్ళ ఆటలను కట్టిస్తాం. మాధవరం కృష్ణారావు గారు కూడా పరిధి దాటి దోచుకున్న దొరసాని అని, లిక్కర్ రాణి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు స్పందించట్లేదు. ఈయన మొత్తానికి వదిలేశారా? అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ విషాదం అదే కదా. ఎవరైతే రక్షణగా నిలబడాలో, ఎవరైతే కాపాడుకోవాలో, ఎవరైతే నిజాలు తెలుసుకొని ఆ సంస్థను నిలబెట్టుకోవాలో వాళ్ళే అభూత కల్పనల చట్టబంధంలో చిక్కుకున్నారనేది కదా బాధ. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, అన్యాయాలు చేస్తున్న వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, అక్రమార్జులకు కొమ్ము కాస్తున్నారు. తర్వాత ఇట్లా అడ్డదిడ్డంగా బలిసి కొట్టుకునేటటువంటి వాళ్లకు వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. కొంతమంది గుంటనక్కలు అని చెప్తున్నాం కదా, ఆ గుంటనక్కల వెకిలి చేష్టలను వీళ్ళు ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 100% గుంట నక్క, మరికొన్ని గుంట నక్కలు తీసుకొని ఒక వ్యవస్థ లాగా మారి వాళ్ళు నడిపిస్తున్నది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా మందికి తెలిసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రైట్ ఓకే. ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు కూడా ఆరోపణ చేశారు 1000 కోట్ల రూపాయల స్కామ్ అని, బాలనగర్ భూములు అని. దీనికి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఇవాళ చాలా స్పష్టంగా కవితక్క గారు మాట్లాడినారు. తన కవితక్కకు సంబంధించినటువంటి కవితక్క వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, తర్వాత ఇంకెవరో ప్రభుత్వంతో దగ్గర ఉన్న పేరు ప్రస్తావిస్తూ ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినాడు. ఇవాళ మేము స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో సహా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చినాం. నేనేమంటున్నానంటే అది మాధవరం కృష్ణారావు కానివ్వండి, మరి ఏదైనా శాసనసభ్యుడు కాదని కానీ, లేదంటే ఊరికనే బురద చల్లుతాము మీరు కడుక్కుంటూ వెళ్ళండి అని పని పాట లేకుండా కూర్చొని ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం దమ్ము ఉంటే వాస్తవాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా సహేతుకంగా ఉండేటటువంటి ఆరోపణలు ఏదైనా చేయండి. మేము దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడతా, నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఏదైనా ఆరోపణలు చేసి కూర్చుంటా, ఇంకా బురద మీరే కడుక్కోవాలని కూర్చుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి ఆన్సర్ కవితక్క గారి వల్ల చేయడం జరిగింది. అదే కవిత గారి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చిట్టా విప్పుకుంటూ పోతే ఆయన జీవితం సరిపోదు. ఇక మొత్తం ఆ చిట్టాలో చుట్టుకుంటా కూర్చోవాల్సిందే, విప్పడానికి కూడా లేదు అది. అంటే ఎట్లా ఉందంటే ఆయన పరిస్థితి దొంగ దొంగ అని అరిచినట్టుగా అసలు ఆయన అక్రమాల భాగవతాలు, ఆయన అక్రమ చిట్టాలు, ఆయన బాధితుల సంఘాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటే ఆమె ఎవరో ఆడిచ్చిన ఆటలో ఒక పావుగా మారి ఆయన వచ్చి ముందు కూర్చొని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మాధవ కృష్ణ ఆయన చూస్తే నాకు జాలి కూడా వస్తుంది. మాధవ కృష్ణారావు గారికి మాట్లాడే తీరు చూస్తే నిజంగా ఆయన నాకు తెలిసి ఇంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుందని కానీ, లేకపోతే ఇంత ఎదురుదాడి జరుగుతుందని కానీ బహుశా ఆయన ఊహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో అర్ధరాత్రి చెప్పుంటారు. ఆయన తెల్లారుగానే పెట్టాడు, ఇంకా మొత్తం దాంట్లో నుంచి దిగలేదు ఆయన. అట్లా మాట్లాడినట్టుగా ఉంది. అది చాలా కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి, ఆధారాలతో మాట్లాడాలి. ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించగలగాలి. ప్రజాప్రతినిధి కదా, సీనియర్ ప్రజాప్రతినిధి కదా, ప్రజా జీవితంలో ఉన్నావు కదా, అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది, అధికారులు ఎట్లా పనిచేస్తారు, దానికి సంబంధించినటువంటి ఒక కాగితం ఇంకో కాగితం దగ్గర నుంచి కార్యాలయం దాకా ఎట్లా దాని పరిణామాలు ఉంటాయి చూసిన వాడు కదా. కానీ తెలుసుకొని మాట్లాడాలి, తెప్పించుకోవాల్సింది కనీసం ఓపికతో. కనీసం చూసి ఎవడో చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మేసి నేను మాట్లాడుతుంటే ఇవాళ దాని పర్యవసానం ఎదుర్కొని చూడు. మరి ప్రజలందరూ తిరగబడుతున్నారు, తిట్ల దండకం మొదలుపెట్టినారు, ముఖం చూపెట్టుకోలేక తిరుగుతా ఉన్నాడు. ఓకే రైట్. బీఆర్ఎస్ పార్టీలో లేదంటే ఆ కుటుంబంలో సీఎం అంటే
కేసీఆర్ గారు లేదంటే నెక్స్ట్ కేటీఆర్ అనేది అందరు ఫిక్స్ అయిపోయారు. ఆయన తర్వాత ఇంకా లైన్‌లో హరీష్ రావు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా కవితక్క నేనే నెక్స్ట్ సీఎం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కవితక్క 100కు 100% రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా. హ్మ్. ఆమె వంశపార్యపరంగానో లేదంటే కుటుంబ పాలన పరంగానో రావాలని అనుకోవట్లేదు. అట్లా వచ్చేటటువంటి పరిస్థితి ఆమె ఆలోచన కూడా అట్లా ఉండదు. ఆమె ఆలోచన స్థాయి వేరే ఉంటుంది. ఆమె నడుస్తున్నటువంటి మార్గం వేరే ఉంది. ఆమె ఎంచుకున్న లక్ష్యం చాలా గొప్పగా ఉన్నది. హ్మ్. ప్రజల వైపు నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలు ఆశించిన సమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలనుకున్నది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా, అనేక రకాల ఆరోపణలు చేసినా, అర్ధరహితమైనటువంటి ఆరోపణలు గుప్పించినా ఆమె అదరక బెదరక తొనకకుండా ప్రజల మధ్య నిలబడతా ఉన్నది. ప్రజా సమూహం బలంతో ముందుకు సాగుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ రూపురేఖలు మారే అవకాశం ఉన్నది. కవితక్క రూపంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళా నాయకురాలుగా, శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కవితక్క కాబోతా ఉన్నది. రైట్. 2014 నుంచి మొత్తం క్రైమ్స్ మీద విచారణ జరిపిస్తా అంటుంది. ఈ 10 ఏళ్ళు పరిపాలించింది వారి తండ్రి గారే, కేసీఆర్ గారే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని బోన్లో నిలబెట్టే ప్రయత్నమా ఇది? నేనేమంటున్నానంటే, అక్క కూడా ఇవాళ చెప్పినారు. హ్మ్. బహుశా మీరు ఇంటర్వ్యూ చూసారో లేదో, చూశాను. మళ్ళీ ఒకసారి నేను ఆ చెప్పండి. విషయాన్ని చెప్పదలుచుకున్నాను. హ్మ్. రాముడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఏమంటారు గుడి కట్టించి, ఆభరణాలు రామదాసా? చేయించి, తర్వాత ఆయన ఆరాధించి, అవును. ఆయన ఆయన ఆయననే పూర్తిగా నమ్మి, విశ్వసించి, హ్మ్. ఆయన మార్గంలో నడిచినటువంటి భక్త రామదాసుని చివరిలో ఏం చేశారు జైల్లో పెట్టారు. కదా? కానీ భక్త రామదాసు చూసి, భక్తుడే కదా మరి, అవును. రాముడిని తిట్టకూడదు, రాముడిని ఏమనకూడదు కదా, ఆ. కానీ నిజమైన భక్తుడు కదా, ఆ. నికార్సైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాడు కదా. తర్వాత ఆయననే సర్వస్వం అనుకొని, అంటే ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఎంతైతే నమ్మినాడో, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తులు ఏమవుతున్నాయి ఇది అందరికీ అందాలని బలంగా విశ్వసించిన వాడు కదా. కానీ అట్లాంటి వాడిని కూడా చెప్పుడు మాటలు విని జైల్లో పెట్టినారు కదా. అక్కది కూడా అదే పరిస్థితి ఇవాళ. కానీ జైల్లో పెట్టిన తర్వాత ఏమంటాడు భక్త రామదాసు? ఏమంటాడు ఆయన? భక్త రామదాసు ఒక మాట చెప్తాడు కదా చివరిలో, అంటే ఇక నువ్వు ఎంతకు రావట్లేవు, నన్ను విడిపించట్లేవు, నన్ను ఇన్ని కష్టాలకు గురి చేసావని చెప్పలో అవును. ఒక ధర్మమైనటువంటి పద్ధతిలో ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తాడు. నిందాస్తుతి. ధర్మ అవును. ఆగ్రహం. అవును. దాన్ని నిందలు అనుకుంటే ఎట్లా, ఆ. దాన్ని తప్పుపడితే ఎట్లా కదా. భక్త రామదాసుకు రాముడి కంటే సరే, మించిన అది భక్తుడు నేను ఉన్నాడా? విన్నగానన్నా, అది విన్నగాని నాకేమి అంటే దీనికి సింక్ కాల. ఇప్పుడు తండ్రిని బోన్లో నిలబెడతదా? నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఆమె సీఎం అయితే, తను సీఎం అయితే తండ్రిని బోన్లో నిలబెడతదా? నేనేమంటున్నానంటే, కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయం. రైట్. కవితక్క ముఖ్యమంత్రి ఎందుకు అవుతున్నారు, ఎవరి కోసం కావాలనుకుంటున్నారు, ఆమె ముఖ్యమంత్రి కావడం వల్ల ఏంటి ఉపయోగం అని అంటే, ఉమ్. ఈ తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని, మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, తర్వాత ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉంటుందని కలలు కన్నటువంటి ఒక పక్క అమరులు, తర్వాత ఉద్యమకారులు, వీళ్ళ బలమైన ఆకాంక్ష ఏదైతే ఉందో అది మిగిలిపోయి ఉన్నది కదా. ఆ మిగిలిపోయి ఉన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి వాడు ఏ స్థాయిలో జాతి పిత అందామా లేకపోతే ప్రాంత పిత అందామా ఏమన్నా కూడా చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రజలు ఒక ఆశా కిరణంలాగా కవితక్క వైపు చూస్తున్నప్పుడు, ఇవాళ సరైన సందర్భం లోపల అది ఏది ఏమైనా ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ప్రజల మంచి కోసం మాత్రం ఒక కవితక్క లాంటి ఒక నాయకురాలు స్వేచ్ఛగా ప్రజల ముందుకు వచ్చిందనేది మాత్రం బలంగా మేము అనుకుంటా ఉన్నాం. Right. ఇవాళ ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు, దోపిడీ, పీడన నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రాంతేతరుడు అప్పుడు, ప్రాంతం వాడు ఇప్పుడు కూడా దోపిడీ చేశాడు కాబట్టి, ఈ ప్రాంతేతరుని తరిమినట్టుగానే ప్రాంతంలో ఉండి దోపిడీ చేసినటువంటి శక్తుల్ని కూడా తరమడం ప్రధాన కర్తవ్యంగా కవితక్క భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కవితక్క లాంటి ఒక శక్తివంతమైన నాయకురాలు ఉంటేనే ఈ ప్రాంతం రక్షణగా ఉంటుంది. కాబట్టి ఆమె ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరిక నెరవేర్చడం కోసం అక్క అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది. రైట్. ఓకే. మీ హోప్ నేను కాదనట్లేదు. కావాలనే కోరుకుందాం. కొత్త నాయకత్వం వస్తుంది, సంతోషం. అంటే ఇప్పుడు అక్కకున్న మార్గాల్లో పార్టీని చీల్చడమే ఒకటి ప్రధాన మార్గంగా కనబడుతుంది నాకు. మాటి మాటికి ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది ఈ మధ్యన. కవితక్క ఏది మాట్లాడినా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఒకడు అంటాడు. ఆ,
మీరు టీఆర్ఎస్లో ఫలానా నాయకుడిని ఎందుకు తిడుతున్నారని ఒకడంటాడు, కాంగ్రెస్కు ఒత్తాసు పలుకుతున్నారని ఒకడంటాడు, బీజేపీ మిమ్మల్ని ఆడిస్తుందట కానీ అంటారు. కళ్ళుండి చూడలేని కబోదులారా, కొంచెం జ్ఞానంతో ఆలోచించండి, కొంచెం విచక్షణతో ఆలోచించండి. ఈ ప్రాంత ప్రజలు మారుమూల గ్రామాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నంత కూడా మీరు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను చాలా క్లియర్గా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎవరి కబంధ హస్తాల్లో లేకుండా ప్రజల ఆశలను నెరవేర్చడమే పరమావధిగా, ప్రజలు ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇకపై అటువంటి పరిస్థితి రాకూడదని బలంగా భావించింది కాబట్టి ప్రజల వైపు నుంచి నిలబడి కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, రేవంత్ రెడ్డా, మోదీనా, ఇంకెవరన్నా భారతీయ జనతా పార్టీ నాయకుడా, వీటికి సంబంధం లేదు. ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే, ఎవరు ప్రజలకు కంటకులుగా మారితే, ఎవరు ప్రజల్ని పట్టి పీడిస్తున్నారో వాళ్ళ పాలిట ఒక ఆదిశక్తిగా మారి మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయబోతా ఉంది. ఈ యుద్ధం చేసే క్రమం లోపలనే ఈ రకమైనటువంటి చేతగాని వాడు మాట్లాడేవి, ఏమంటారు, సహించలేక మాట్లాడేవి, కుట్రలతో మాట్లాడేటువంటి మాటల్ని ప్రశ్నల రూపంలో తీసుకొచ్చి దాన్ని ఒక ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నా, ఈ ప్రాంతం కోసం కొట్లాడడం వాళ్ళంగా, ఈ ప్రాంత విముక్తి కావాలని బలంగా ఆకాంక్షించిన వాళ్ళంగా, అమరులు ఒక్కరొక్కరు ఒరుగుతున్నప్పుడు తీవ్ర ఆవేదనలపై గుండెలను రోజు తడిబారి ఉన్న వాళ్ళంగా, ఒక ఆశగా ఈ ప్రాంతం విముక్తి అయిన తర్వాత అభివృద్ధి చెందుతుందంటే వీళ్ళే అభివృద్ధి చెందడం కోసమా? మాధవరం కృష్ణారావు లాంటి వాడు, ఈ గుంటనక్కల సమూహాలు అభివృద్ధి చెందడం కోసం కాదు కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కవితకు కూడా ఓపిక ఉన్నంత వరకు ఉన్నది, సహనం ఉన్నంత వరకు ఉన్నది, భరించాల్సినంత వరకు భరించింది. ఎంతకాలం భరిస్తుంది చెప్పండి? ఇప్పుడు అప్పుడున్నటువంటి పాలన మీద ఎట్లయితే విముక్తి కావాలని కొట్లాడిందో, ఈ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని ఈ అవినీతి సామ్రాజ్యం కోటలు కట్టుకున్న వాళ్ళ గుండెల్లో గుణపాలు దించి ప్రజలకు ఒక విముక్తిని చూపించేటువంటి మార్గం వైపు కవితక్క తీసుకుపోతుంది మమ్మల్ని అందరినీ. తప్పకుండా కవితక్క ఈ మార్గంలో విజయం సాధిస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు, కలలు కంటా ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర ఆరోపణలు చేస్తే, లేకపోతే తప్పుడు ప్రచారం చేస్తే, లేకపోతే ఆమెను కొంచెం తక్కువ చేసినట్టు చూస్తే, ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, ఆమె కుటుంబానికి కొంచెం అవాస్పాలు చేసినట్టు చేస్తే, తర్వాత భర్త పేరుతోనో కుటుంబం పేరుతోనో ఆమెను మానసిక వేదనకు గురి చేస్తే వెనకడుగు వేస్తుందని భ్రమల్లో వీళ్ళు ఉన్నారు. అక్క ఇవాళ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, జస్ట్ టాస్ వేసిన, మీరు ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా వినుంటారు, టాస్ మాత్రమే వేశారు. టాస్ వేస్తేనే గెలుపు కనబడింది. రేపటి నుంచి ఆట మొదలవుతుంది, బాకీ ఆట మొదలవుతుంది. తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కవితక్క కేవలం ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, తర్వాత ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గంలో నడిచి, ఒక ఉద్యమ సమూహంలో నిలబడి, ఒక ఉద్యమ శక్తిగా ఎదిగి 19 ఏళ్ళు నిర్విరామంగా ప్రజల మధ్యన నిలబడి ఉంటే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అధికార దాహంతో ముందుకొచ్చి చాలామంది అధికారాలు పెత్తనాలు చలాయించి అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని నిజాయితీ పరుగా నడిచినటువంటి కవితక్క మీద మీరు మాట్లాడే స్థాయి, మీరు మాట్లాడే ధైర్యం ఇవాళ చేస్తున్నారు కదా. నిజంగానే మీకు ధైర్యం ఉంటే నిలబడండి, మీరు మాట్లాడినటువంటి మాటల వైపు నిలబడండి, ఆరోపణలు నిజం చేయండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళ అవినీతి భాగోతాలతో పాటు, వాళ్ళ చిట్టాలు విప్పడంతో పాటు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టి ప్రజా కోర్టులోనే శిక్ష వేసే రోజు దగ్గరలోనే ఉన్నది. ప్రజా కోర్టే కాదు, ఇప్పుడు విజిలెన్స్ కి, సిబిఐ న్యాయం మీద, అందరినీ హరీష్ రావు అందరినీ టోకున్న జైలుకి పంపే ఆలోచన ఉందా? ప్రజలను ఇచ్చిన అవకాశాల్ని దుర్వినియోగం చేసి ప్రజలకు సేవ చేస్తామని వచ్చి ప్రజల్ని స్వాహా చేసిన వాళ్ళను, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళను, తర్వాత ప్రజాసేవ అనేటటువంటి దాన్ని అర్థాన్నే మార్చి ప్రజల్ని స్వాహా కార్యక్రమాలకు వాడుకున్న వాళ్ళను, అవినీతిమే పరమావధిగా భావించి నిలబడ్డ వాళ్ళను తప్పకుండా రాజ్యాంగం రక్షణగా మేము నిలబడతాం. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని వినియోగించుకొని వీళ్ళని ఎట్లా దోషులుగా ఎక్కడ నిలబెట్టాలి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వీళ్ళు అనుకుంటున్నారు
మేము ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అధికారంలో ఉన్నామనేటువంటి భ్రమంలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోని రహస్య సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే అవినీతి సామ్రాజ్యం ఉంది కదా. కవితక్క కూడా వాళ్ళ అధికారంలో ఉందనుకుంటున్నారా ఏంటి? వాళ్ళనే తిడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్‌లో కూడా రేవంత్ మీద ఒక్క ఈగ కూడా వాళ్ళని ఇవ్వాల. వాళ్ళను అంటే వాళ్ళ పార్టీ నేనేమంటున్నానంటే, వాళ్ళని తిట్టడమే మీతో సహా హ్మ్. ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ నేనేం ఆన్సర్ చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల్ని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఎట్లా పబ్బం గడుపుకుంటుందనేది మేము మాట్లాడినట్టుగా, కవితక్క మాట్లాడినట్టుగా, కవితక్క గుట్టు విప్పి చెప్పినట్టుగా ఇప్పటివరకు నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే కేంద్రంలో అధికారం ఉన్నాం ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అనుకున్న వాళ్ళు కానీ ఎవరూ మాట్లాడరు. వీళ్ళంతా లోపాయికారి ములాఖతై ఉన్నారు. ఒక్క కవితక్క మాత్రమే మాట్లాడతారు. అసలు నేను సూటిగా అడుగుతున్నా, ప్రజల మధ్యకు వెళ్ళి ఒక ప్రజలతో కలిసిన నాయకుడిని చూపెట్టండి ఇవాళ ఈ రాష్ట్రంలో. ఏదైనా ఒక ప్రాంతంలో సభ పెట్టే ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పండి. ఎందుకు లేదు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ ఈ ప్రాంతం మొత్తంలో ఇన్ని రకాల వందలాది సమస్యలు పేరుకుపోయి ఉంటే, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు అట్లానే ఉంటే, వీళ్ళు చోద్యం చూస్తున్నట్టుండి నువ్వెప్పుడు తిన్నావు, నేను ఎక్కడ తిన్నా, నీ అవినీతి ఎంత, నా అవినీతి ఎంత అనేటటువంటి విషయాలలో వాటాల పంపిణీలాగా పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చున్నారు తప్ప ప్రజల సమస్యలు ఎవరికైనా పడుతున్నాయా? ప్రజల సమస్యలు పడుతున్నాయా? కవితక్క సూటిగా ఎక్కడ వెనకడుగు వేయకుండా, వెన్ను చూపకుండా, ధైర్యంతో, ధీరత్వంతో పోరాడుతూ ఉన్నది. ప్రజల్ని సమీకరించి సమూహంతో నిలబడి అదే అంటున్నా, ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీద కదా పోరాడాల్సింది. 100% పోరాడుతున్నా కదా. ఆ ప్రభుత్వానికి ఆయుధాలు ఇస్తుంది అక్క. ఇప్పుడు అందుకే అందరికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ మీద చేసే ఆరోపణలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు స్వీట్లు పంచుకోవాలి హ్యాపీగా. అమ్మయ్య వీళ్ళు కొట్టుకొచ్చి వస్తున్నారు, నాకు బాగుంది సమ్మగా. ఇది అత్యంత తప్పుడు అర్థం చేసుకున్న పద్ధతి అని నేను అంటా ఉన్నా. ఓకే, మా బాధ అంతా ఏంది, మా ఆవేదన అంతా ఏందంటే, అధికారంలో ఉన్నారు, అవినీతికి పాల్పడినారు, వాళ్ళని గద్దె దించండి, నేను వస్తే నెరవేరుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళతో ములాఖతై ఇవాళ వ్యవహరిస్తున్నాడు? ఎందుకు రేవంత్ రెడ్డి కవితక్క ములాఖాత్ అయిందంటే మీరేమో కేటీఆర్ ములాఖాత్. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఒకవేళ కవితక్క ములాఖాత్ అయిందంటారు కదా, ఏ విషయంలో అయింది, ఎక్కడైంది? ప్రచారానికి వచ్చే ఫండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుందని కదా ఆరోపణ. ఇప్పుడు నోరా అది మురికి నీరా అన్నట్టుగా మూసి మురికి నీటి ఉంటుంది కదా, అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి ఇంకేం చెప్తాం? వాళ్ళకి ఏ పినాయిల్ వేసి కడిగినా అది పోయేటట్లేదు. వాళ్ళు అట్లా దాన్ని అలవాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా అట్లనే ఉన్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజల వైపు నిలబడతాం తప్ప ఏ ప్రభుత్వాలకు ఒత్తాసి పలకము. అధికారంలో ఎవరున్నా కూడా ప్రశ్నించడం మానుకోము. కవితక్క తత్వం, కవితక్క లక్ష్యం ఏమిటంటే, ఈ ప్రజలకు ప్రజాకంఠకులుగా మారిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి, వాళ్ళకు సంక్షేమం అందేటటువంటి ప్రయత్నం చేయాలి, తర్వాత వాళ్లకు నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అందించాలనేది కవితక్క బలమైనటువంటి కోరిక, ఆశ. దాంట్లో భాగంగానే ప్రజాస్వామ్యయుతంగా పోరాడేటువంటి ప్రయత్నాలు, ఆ పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నాం. శాంతియుత మార్గాల్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజల మధ్యకు వెళ్ళి గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాన్ని తిడుతున్నాం. మేము పరిష్కరిస్తామని చెప్పి దాని పేరు మీద అవినీతి పాల్పడినటువంటి 10 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళను తిడుతూ ఉన్నాం. తిట్టడం మాత్రమే కాదు, వాళ్ళ బండారం బట్ట బయలు చేస్తున్నాం. అదే కదా కడుపుమంట. అందుకే కదా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, బతుకమ్మ పేరుతో కవితక్క కోట్లు వసూలు చేసింది అని లెక్కలు అడుగుతున్నారు. అది లెక్కలు చెప్పలేదా? నేను మళ్ళీ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఎవరికైనా నిజంగానే ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీరు రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా కొనసాగాలని అనుకుంటే, మీరు గతంలో నిజాయితీగా ఉన్నామనేటువంటి విషయాన్ని నిరూపించుకోవాలనుకుంటే, ఆధారాలు మీ దగ్గర ఉంటే, మీరు ఏ పద్ధతిలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా దాన్ని బయట పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తారో ఆధారాలతో నిజాయితీగా బయట ప్రయత్నం చేయండి. కవితకు అవసరం లేదు, మాలాంటి వాళ్ళం వస్తాం. ఒకవేళ మీరు ఈ మాటలు ఇట్లానే మాట్లాడుకుంటూ, ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటామంటే ఇక మీదట నడవదు. ఎందుకంటే ఇప్పటికీ భరించడానికి టైం అయిపోయింది, చాలా సమయం ఇచ్చినాం. ఆ భరించడం కూడా ఇంకా కాదు. తర్వాత ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఇక మీదట మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు తండ్రిగా గౌరవం ఇచ్చి, అన్నగా గౌరవం ఇచ్చి, కుటుంబం గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసి, తర్వాత పార్టీని ఏమంటే నష్టపోకుండా ప్రయత్నం చేయాలి. అన్నీ తానే త్యాగాలు చేయాలా, అన్నీ తానే భరించాలా. వీళ్ళు మాత్రం రోజు ఒక రకమైనటువంటి ఆట ఆడుకుంటాం, నీతో నిన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తాము, నిన్ను ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తాము, నీ కుటుంబాన్ని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాము, తర్వాత నీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాము, నీ మీద సోషల్ మీడియాలో మా ఇష్టం వచ్చినట్టు వండుకుంటాము, మేము గుట్టనక్కల సమూహంగా ఏర్పడి ఆ అవినీతి సామ్రాజ్యం మీద నిలబడి నీ మీద యుద్ధం చేస్తాము, నువ్వు మాత్రం నిరాయుధురాలాగా నిలబడు అనేటటువంటి పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు కదా. ఇక మీదట ఇట్లాంటి పరిస్థితి
ఉండదు అంటున్నా. ఒకవేళ అట్లాంటి ఆశలు ఉంటే మానుకోండి. రైట్. ఏదన్నా ఇంకొక ఇంకా డౌట్. ఇంకేదన్నా మీకు ఇంకెక్కడో ఏదో మూలనో ఏదో చావు తప్పి లొట్టబోయినట్టుగా ఇంకా ఏదన్నా చేసి ప్రయత్నం చేస్తాం అనుకున్నారనుకో, ఇక ప్రజలు ఎంత ఘోరంగా బుద్ధి చెప్తారంటే ఇప్పటికే ఇంట్లో కూర్చోబెట్టారు. రేపు నేను చెప్తున్నాను కదా, ఆ మాత్రం ముఖాలు చూపించుకునే పరిస్థితి కూడా మీకు రోడ్ల మీద ఉండదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంకొక ఆరోపణ అంటే అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా లేనంత విలాసవంతమైన ఆ భవనం గాని, నాతో ఇల్లు రండి, గాని, నాతో ఇవన్నీ రండి అన్న. వాడే ఫోన్లు గాని చాలా నాతో విలాసవంతమైన కలిసి జీవితం రండి, ఆమెది. నాతో కలిసి రండి మీరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నాతో కలిసి రండి. కవితకి ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఓకే. మధ్యాహ్నం లంచ్ చేద్దాము, ఈవినింగ్ వరకు ఉందాము. మీకు ఆ విలాసవంతమైన చెప్పే చెప్పుడు మాటలు ఏదైతే ఉన్నాయో ఏమున్నాయో చూద్దాము. మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో లేవో లేనివి ఇక్కడ ఏం అదనంగా ఉన్నాయో చూద్దాము. రైట్. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి 4 ఫామ్ హౌజులు కట్టుకొని తర్వాత 2 ఇళ్ళు పెట్టుకొని, అంటే 2 ఇళ్ళ పూజారిలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో శుద్ధ పూసలైనారు. ఒక ఆడబిడ్డ తనకు సంబంధించినటువంటి శక్తితో ఎదిగొచ్చి తన భర్తకు ఆదాయ మార్గాలు ఉండకూడదా, ఆయన వ్యాపారాలు చేసుకోకూడదా, ఆయన ఈమె రాజకీయాలు ఉన్నంత మాత్రం, లేకపోతే వీళ్ళు రాజకీయాలు మాత్రం ఉన్నంత ఆ కుటుంబం సంపాదించుకోవడానికి వేరే మార్గాలు అన్వేషించకూడదా, ఉండవా? న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారాలు చేసుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా, ఆయన కూడా చేస్తాడు కదా. ఒకవేళ ఉంటే ఒక ఇల్లు కట్టుకుంటే తప్ప దాని ఏదో విలాసం అంతా. రండి నాతో, నేను చెప్తున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నా, రండి నాతో, నేను చూపిస్తా. ఒకవేళ మాట్లాడేవాడు ధైర్యం ఉన్నవాడు వాళ్ళ దగ్గర నిజంగానే అట్లా లేకుండా మేము కవితక్క మాత్రమే ఏదో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాను అనుకున్నా, రమ్మనండి నాతో, నేను తీసుకెళ్తా, చూద్దాం. లేకపోతే నిరూపించకపోతే మరి ఏం చేయాలి? ముక్కు నేలకు రాయాలి అక్కడ. మళ్ళీ జీవితంలో రాజకీయాలు ఉండకూడదు, జీవితాలు మళ్ళీ మాట్లాడకూడదు. వీళ్ళే కాదు, వీళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి మొత్తం ముఠా మొత్తానికి కూడా గుణపాఠం కావాలి. అట్లా చేస్తాం మేము, రమ్మనండి. రైట్. మరి ఇవాళ ప్రెస్ మీట్లో అక్క భాష కూడా కొత్త అవతారం కనబడింది మాకు. బట్టలు ఇప్పేస్తా, కాళ్ళు ఇరగొడతా అంటే అక్క కూడా సగటు ఇన్నాళ్ళు చక్కగా. నేనేమంటున్నా బిఎస్ గారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, నిత్యం చస్తూ బతికేవాడు ఎడారిలో ఇసుగరేలవు, బతుకును పోరుగా మార్చిన వాడు ఈ దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు. ఇక నీకు సహనవంతుడికి కోపం వస్తే కూడా వృధా కాదు అనేటటువంటి సామెత మనం చూసాం. అది నిజం. అదేమంటారు, ఆచరణలో కూడా కనపడింది. ఇప్పుడు ఎంతకాలం సహనంతో ఉండమంటారు చూడండి, ఎంతకాలము ఓపికతో చూడాలి, ఎంతకాలం వీళ్ళని భరించాలి, ఎందుకు భరించాలి, అసలు ఎందుకు భరించాలి, ఎంతకాలం భరించాలి? తర్వాత వీళ్ళు అబద్ధాలు అల్లుకుంటూ పోతా ఉంటాం, నువ్వు నిజాలు మాత్రం మాట్లాడకుండా ఉంటే నీ నిజాలు దాగుతాయా? ఏదో ఒక రోజు బయట పడతావు కదా. నిజం నిప్పు లాంటిదే కదా, నిలకడగానే తేలుతుంది కదా. కొంచెం ఆలస్యం కావచ్చు, అబద్ధము ఊరేగి వచ్చినంత తొందరగా నిజము నిలకడకపోతుంది కదా. కానీ ఇవాళ చూస్తూ చూస్తూ ఇంకెంతకాలం భరించాలనే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, కవితక్క ఇవాళ ఇంకా చాలా తక్కువ మాట్లాడినారనుకోవాలా. మీకు ఆమె కార్యక్రమాలలో ఆమె చేతల ద్వారా మీకు భవిష్యత్తులో గొప్ప గుణపాఠం ఉంటుంది. ఇది కేవలం నోటి మాటలకే కాదు, ఆచరణలో చూడండి. ఇక భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తులో మేము వెళ్ళేటటువంటి పరిస్థితి కానివ్వండి, నిద్ర పట్టకుండా తయారయ్యే పరిస్థితి ఉంటుంది తప్పకుండా. వీళ్ళకి నిద్రలు పట్టవు. ప్రజల వైపు నిలబడే వాడి వైపు తప్పకుండా కవితకు ఉంటుంది, ప్రజల గురించి ఆలోచించే వాడి వైపు తప్పకుండా కవితకు ఉంటుంది, ప్రజలకు బాగు చేయాలనేటటువంటి కొత్త నాయకత్వాన్ని చేయి పట్టి నడిపించడంలో కవితకు ఉంటుంది. కానీ అవినీతి సామ్రాజ్యాలను పెట్టుకుంటాం, అక్రమాలకు పాల్పడతాం, అబద్ధాలు ప్రచారం చేస్తాం అనేటువంటి సమాధి కట్టడం మాత్రం ఖాయం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎపిసోడ్ తర్వాత కవితక్క స్టెప్ ఎలా ఉండబోదు అంటే, మళ్ళీ అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం అందరం రొటీన్ ప్రశ్నే కావచ్చు, కానీ నెక్స్ట్ ఆమె కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది బలమైన ప్రచారం నడుస్తుంది ఈ రోజు కూడా. అంటే నేను ఇక చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక 19 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమ సంస్థ అప్పుడే అనేక సంచలనాలు సృష్టించింది, అనేక విజయాలు సాధించింది. అనుభవాల నుంచి ఎదిగి వచ్చినటువంటి జాగృతి సంస్థ, ఆదర్శవంతమైన నాయకురాలుగా ఉన్నటువంటి కవితక్క నేతృత్వంలో ఉన్నటువంటి జాగృతి సంస్థ భవిష్యత్తులో ప్రజల ఆలోచనల మేరకు ప్రజలను చైతన్యవంతమైనటువంటి మార్గం నడిపించడం వెళ్ళే క్రమం లోపల ప్రజలు ఇచ్చేటటువంటి ఆలోచనలు, సూచనలు, సలహాలు, ఆ జీవితంలో నుంచి వచ్చేటువంటి పాఠాలు కూడా నేర్చుకుంటుంది కదా. భవిష్యత్తు నిర్మాణం బలంగా ఉండాలని కలలు కంటున్న వాళ్ళంగా తప్పకుండా ఆచరణాత్మకమైనటువంటి ఆయుధాలను తయారు చేసుకునే ప్రయత్నంలో ఉంటాం కదా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, వచ్చే రోజుల్లో మరింత పదునెక్కి ముందుకు పోవడం మాత్రం ఖాయం, మరింత చైతన్యవంతంగా వివరించడం ఖాయం, మరింత జాగరూకతతో ఉండడం ఖాయం. కవితక్కను గతంలో మాట్లాడినట్టుగా, గవితంలో చూసినట్టుగా ఉంటుందని వీళ్ళు అనుకుంటే భ్రమ. కవితక్క గతంలో కుటుంబానికి, కుటుంబ సభ్యులకు,
ఆ పార్టీకి ఏం జరిగినా ఇది నాది అనేటటువంటి భావన ఉండడం వల్ల కొంత ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు మాత్రమే నా వాళ్ళు, ఈ ప్రాంతం మాత్రమే నా కుటుంబము, ఈ తెలంగాణ పేగుబంధమే నా రక్త సంబంధం అని బలంగా కవితక్క భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలిచ్చినటువంటి శక్తిని అందిపుచ్చుకొని ప్రజలు చూపిన మార్గంని అనుసరించి ప్రజల చైతన్యాన్ని తాను ఆయుధంగా మలుచుకొని ఖచ్చితంగా ఈ మొత్తం గడిచిన పాలనను, నాయకులను, తర్వాత అవమానించిన శక్తులను ఖచ్చితంగా సమాధి చేయడం మాత్రం తప్పక జరుగుతుంది. ఒక అర్థవంతమైనటువంటి పాలన, ఆదర్శవంతమైనటువంటి పాలన, ప్రజలందరూ కూడా మెచ్చుకునేటటువంటి పాలన, తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు కూడా వేణోళ్ళ పొగిడేటటువంటి నాయకురాలిగా మాత్రం కవితక్క రాబోతున్నది. ఇది నేను చాలా బలమైనటువంటి విశ్వాసంతో చెప్తా ఉన్నాను. రైట్. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు అంటే ఢిల్లీకి ఏమన్నా సిగ్నల్ ఇస్తున్నారా, లేదంటే కేసీఆర్ గారికి ఏమన్నా సిగ్నల్ ఇది అంటే ఈ ప్రెస్ మీట్ ప్రజలకు ముఖ్యమంత్రిని కాబోతున్నా ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే వాళ్ళను, ప్రజలను అబద్ధాల అభూత కల్పనల చుట్టూ తిప్పాలనే భ్రమల్లో ఉన్న వాళ్లకు ఒక చెంపపెట్టులాగా ఈ ప్రెస్ మీట్ గా నేను చూస్తా ఉన్నా. ప్రజలను వాస్తవాలు తెలుసుకొని ఈ ప్రజాకంటకుల మీద తిరగబడడం కోసం, తర్వాత నిజాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం కవితక్క ప్రయత్నం చేసినట్టుగా నేను చూస్తా ఉన్నా. అన్నిటికంటే మించి మీరు అంటున్నారు గల్లీ, ఢిల్లీ, తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అని. నేను అంటున్నా నాకున్నటువంటి విశ్వాసం, నేను ఎందుకంటే నేను అనుసరిస్తున్నా, అన్వయిస్తున్నా, తర్వాత ఆమెను దగ్గరగా చూస్తా ఉన్నా. గతంలో దూరంగా ఉన్నవాడిని, కానీ ఆలోచనలు పంచుకున్నవాడిని. ఇవాళ ఆచరణలో ఆమెతో అడుగులో అడుగు వేసి నడుస్తున్న వాడిగా ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కవితక్క చుట్టూ తిరగాల్సిన తప్ప కవితక్క ఎవరి చుట్టూ తిరగాల్సిన కర్మ లేదు, అవసరం రాదు. కవితక్క చుట్టూ ఢిల్లీ దిగి వచ్చేటటువంటి రోజు దగ్గరలో ఉంది. గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ దాకా కవితక్క చుట్టూ తిరగాల్సిందే తప్ప ఆమె ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరు మెప్పు కోసం ఆమె ప్రాకులాడాల్సిన పని లేదు. ఎవరిని మభ్యపెట్టాల్సిన కర్మ ఆమెకు లేదు. ఎవరిని క్షమించి క్షమించి వదిలేస్తుందని కూడా నేను అనుకోవట్లే. ఆమె శివంగిలా ఖచ్చితంగా ఏమంటారు దుమ్ముకులాడుతుంది ఈ యుద్ధ క్షేత్రంలో, ఈ రాజకీయ క్షేత్రంలో. ఇప్పటిదాకా వీళ్ళంతా ఈవెంట్ మేనేజర్ల స్టైల్లో రాజకీయాలు నడిపినారు, కానీ ఒక మూమెంట్ లీడర్ తను. కాబట్టి ఒక ఉద్యమ నాయకురాలు. లిక్కర్ స్కామ్ అనేది ఆమెకు డ్యామేజ్ చేసింది కదా. నేను ఈ లిక్కర్ స్కామ్ అనే వాళ్ళకి చెప్తున్నా, నిక్కర్లు కూడా తీసి కొడతాం కొద్ది రోజుల్లో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు నేను కూడా మాట్లాడదలుచుకున్నా. ఈ మాటికి దాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కదా. ఎవరికైనా ధైర్యం దమ్ము ఉంటే, నిజంగానే ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే, ఏం జరిగిందో తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే, అది చెప్పే వాళ్ళకి కానీ చెప్పించే వాళ్ళకి కానీ రుజువు చేయించే దమ్ముందా అని అడుగుతున్నా. మీరు అది నిజం తేల్చకుండా న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని పదే ఒక నేరం రుజువైనట్టు, ఈ ఆరోపణలు మొత్తం నిజమైపోయినట్టు, ఆమెతో దోషి అయినట్టు, అసలు వీళ్ళంతా పగటి కళల్లో ఉన్నారు. పగటి కళల్లో ఉండి దాన్ని ఒక కలగంటా ఉన్నారు. ఆమె దోషి అయిపోతే బాగుండు, ఆమెను కోర్టు ఇట్లా చేస్తే బాగుండదు, న్యాయస్థానాన్ని కూడా మేమే శాసిస్తామనే భ్రమంలో ఉన్నారు వాళ్ళు. నాకు చాలా జాలి కాదు, ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాళ్ళతో ఇంతకాలం ఎట్లా కొనసాగింది, ఎట్లా భరించింది వీళ్ళని అనేది ప్రజల నుంచి వస్తుంది. మాకు కూడా బాధ కలుగుతా ఉంది. ఆమె ఒక ఏమంటారు కదా, సహనంతో నిలబడినటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలు. ఇంతకాలం సహనంతో ఉన్నది. ఆ సహనం నశిస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలిసి, నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. మరి ఎందుకో కొరివితో తల గోక్కుంటా ఉన్నారు, ఎన్ని రోజులు గోక్కుంటారో చూద్దాం. కానీ ఈ సినిమా ఎప్పుడైనా సరే 3 గంటల సినిమా ఉంటుంది కదా, ఇది జీవిత సినిమా కదా. ఇంటర్వెల్ అనేది ఉండి తర్వాత ముగింపు కూడా వస్తుంది కదా. సినిమాలో హీరోలు ఎప్పుడైనా సరే బాగా ఇబ్బందులు పడతా ఉంటారు, విలన్ బాగా వికటాటాసాలు చేస్తూ ఉంటాడు. కానీ చివరికి హీరో చేతిలో విలన్కి ఏ రకంగా గతి పడుతుంది. ఈ గుంట నక్క అడుగులకు మడుగులెత్తే వాళ్లకు, ఈ గుంట నక్క మోచేతి నీళ్లు తాగే వాళ్లకు, ఈ గుంట నక్క సమూహంలో ఉండి ఇంకా ఏదో చేద్దామని పగటు కనేటటువంటి ఏదైతే దుష్టశక్తులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమయం చాలా దగ్గర పడింది. ఆట మొదలైంది కదా. ఈ ఆటలో ఇక మీ పావులు, మీ పాచికలు పారే అవకాశమే లేదు. అసలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చూస్తే అక్కడ ప్రజాక్షేత్రంలో కంటిన్యూ అవుతుంది. అసలు కృష్ణారావు అంటే మాకు చాలా చిన్నవాడండి, మాకు చాలా చిన్న ఆధారాలు బయట పెడతారు అక్క, అన్ని ఆధారాలు 100%. నాట్ ఓన్లీ కృష్ణారావు కదా, మీరు మరీ అడుగుతున్నారు పాపం, పేర్లు అనవసరంగా మాట్లాడకూడదు. వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అవినీతి పరుడు ఎవడైనా, అక్రమార్కుడు ఎవడైనా, ప్రజల్ని మోసగించాలని చూసిన వాడు ఎవడైనా,
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పరిపాలించరా బాబు అని అంటే నేను స్వాహా చేస్తానని ఆలోచించిన వాడు ఎవడైనా రైట్. ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించుకుంటాడు. అది జాగృతి సైన్యంతోని కవితక్క నాయకత్వంతో ఎదిగి వచ్చిన నాయకుల ముందు వాళ్ళకు చిత్తుగా ఉంటుంది పరాజయం, మామూలుగా కాదు. చాలా ఘోర పరాజయాన్ని చూస్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రళయం వచ్చింది కదా రాజకీయాల్లో, పెను మార్పులు వచ్చినాయి కదా, అంతకంటే గొప్పగా రాబోతా ఉన్నది. చాలా మంది ఏమనుకుంటా అంటే నువ్వు లోకల్ బాడీలు ఎందుకు పోటీ చేయలేదు, జూబ్లీ హిల్స్ ఎందుకు పోటీ చేయలేదు. సింహము ఒక అడుగు వెనకకి వేసింది అని అంటే దానికి చేతగా కాదు, దాన్ని మరింత బలాన్ని పుంజుకొని ముందుకు వస్తుంది. తట్టుకోవడం మీ వల్ల కాదు. మాటలు మాట్లాడవచ్చు, రాతలు రాయించవచ్చు, చీకటి గదిల్లో కూర్చొని కుట్రలను రూపొందించవచ్చు. కానీ ఎంతకాలం ఈ ప్రజలు ఎంతకాలం భరిస్తారు? ఎక్కడో ఒక దగ్గర ముగింపు ఉంటుంది కదా. హిట్లర్ లాంటి వాళ్ళకే తప్పలేదు పరాజయం, తోక ముడిచి వెనకపోవడం. మీరంతా రైట్, సూపర్. సో మొత్తానికి కవితక్క అధ్యాయం ముగిసిపోలేదు, మొదలైంది అంటారు. అంటే ఆట మొదలైంది. సో చూద్దాం మరి కృష్ణారావు అండ్ కవితక్క యుద్ధంలో ఎవరు గెలుస్తారు. అసలు కృష్ణారావుతో సారీ బ్రదర్, నేనేమంటున్నా ఈ కృష్ణారావులు మళ్ళీ చెప్తాను, అసలు ఇవాళ ప్రెస్ మీట్ కూడా కృష్ణారావు టార్గెట్ క్షమాపణ అడిగారు అక్క. నేను ఒక్క విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, నాట్ ఓన్లీ కృష్ణారావు అండి, అక్క గురించి అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు, అక్క మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు, కవితక్కకు వేలు పెట్టి చూయించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ధైర్యం ఉంటే నిజాలుంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాల ద్వారా వాటిని రుజువు చేపించి శిక్షించవచ్చు. లేదు క్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇట్లా ప్రతి సందర్భంలో ఆమెను మానసిక క్షోభకు గురి చేస్తాం, లేదా ఆమెను భయపెడతాం, బ్లాక్ మెయిల్ చేస్తామనే పద్ధతిలో ఉన్నారు కదా, ఇవి నడవమంటున్నారు. అది కృష్ణారావు కానివ్వండి, ఇంకా కృష్ణారావు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, నేను చెప్తా ఉన్నా, ఈ గుంట నక్క నేతృత్వంలో ముందుకు సాగుతున్న మొత్తం సమూహానికి చెప్తా ఉన్నా, మీరు ధైర్యం ఉంటే వాస్తవాలు చెప్పేటట్టు ప్రయత్నం చేసేటప్పుడు ఆధారాలు ఉంటే బయట పెట్టే ప్రయత్నం చేయండి. కానీ అబద్ధాలు ఇట్లానే మాట్లాడుకుంటూ పోతే మీ అందరికీ కూడా తప్పకుండా మా వైపు నుంచి రియాక్షన్ ఉంటుంది. న్యాయస్థానాలు మేము మీకంటే గొప్పగా న్యాయస్థానం మీద గౌరవం ఉన్న వాళ్ళం వాడుకుంటాం. మీ అసలు ఇప్పుడున్న జీవితాలకు, గతంలో ఉన్న జీవితాలకు అసలు మీరు ఎదిగి వచ్చిన తీరేంది, మీరు ఎట్లా వచ్చినారనే విషయాల్ని బట్టబయలు చేసి ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. మీరు దోషులుగా నిలబడే అవకాశం అయితే తప్పకుండా ఉన్నది. ఇదే సందర్భంలో మళ్ళొక మాట కూడా చెప్తా ఉన్నా, మీరు అడగట్లేరు, అడుగుతారని అనుకున్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు, తర్వాత కొంతమంది వెనక నుంచి మాట్లాడిస్తున్నారన్న. చాలా విచిత్రం, విడ్డూరం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడరా లేకపోతే బీజేపీ ఫ్లోర్ లీడరా అని తెలియట్లే మాకు. మహేశ్వర్ రెడ్డి అనే ఒక నాయకుడు, ఆయన బీఆర్ఎస్కు ఫ్లోర్ లీడరా లేదంటే బీజేపీకి ఫ్లోర్ లీడరా లేదంటే బీఆర్ఎస్కు అదనంగా ఏర్పాటు చేసుకున్న ఒక ఫ్లోర్ లీడరా మాకు తెలియదు. బీఆర్ఎస్ల గురించి మాట్లాడితే ఈయన వచ్చి ఆరోపణల మధ్యలో వచ్చి మాట్లాడతారు, వాళ్ళ వైపు నుంచి వకాలత్ తీసుకొని మాట్లాడతారు. చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది. ఒకటి, అసలు మహేశ్వర్ రెడ్డికి మాకు ఏం సంబంధం? మహేశ్వర్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళలేదు, ఆయన రాజకీయ జీవితంలోకి వెళ్ళలేదు, ఆయన మీద మేము ఆరోపణలు చేయలేదు. నువ్వు భారత రాష్ట్ర సమితి ఫ్లోర్ లీడర్కు అదనంగా నియమించబడ్డ వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నావు? రాష్ట్రంలో ఏది జరిగినా ఆయన వెంటనే స్పందిస్తారు. అంటే కవితక్క విషయం వస్తే చాలా అత్యుత్సాహం ఉన్నది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయనేది అర్థం చేసుకోమని ప్రజల్ని కోరుతా ఉన్నా. ఏ రకమైనటువంటి ఆర్థిక మూలాలు వీళ్ళని ఇట్లా కదిలిస్తా ఉన్నాయి, పలికిస్తా ఉన్నాయి అనేది అర్థం చేసుకోమని అంటున్నా. ఈ అక్రమ ఆర్థిక తర్వాత అసహజమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి స్నేహబంధాలు ఇట్లా కనపడతా ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి ఒక నాయకురాలని ముప్పేట దాడిలాగా వీళ్ళంతా కూడా చీకటి స్నేహాలు ఉంటాయి, బయటికి వేరే పార్టీలు ఉంటారు, కానీ ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడు కేవలం కవితక్క ఒక్కటి మాత్రమే వీళ్ళకు శత్రువులాగా కనపడుతుంది. వెంటనే దాన్ని చేస్తారు. ప్రభుత్వం మీద పోరాడండి బ్రదర్, ప్రభుత్వం మీద పోరాడండి, వ్యవస్థల మీద పోరాడండి, ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు నడుము కట్టండి, దాని మీద మీ శక్తిని వాడండి, మీ వాయిస్ని వాడండి, మీకున్న అధికారాన్ని వాడండి. ఇట్లా ఒక ఆడబిడ్డ మీద, అది కూడా అసంబద్ధమైన సందర్భాలను తీసుకొని అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఆరోపణలు చేయడమే మా పని అన్నట్టు, ఈ ప్రజాప్రతినిధులు అయిందే ఆరోపణలు చేయడం కోసం అన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు గమనించారు? తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు వారంలో ఇంకొక బాంబు ఉంటుంది. ఇప్పుడు ఆయన
మాధవరం కృష్ణారావు గారు సారీ చెప్తారా? ఎవడైనా సారి చెప్పాలి. లేదంటే అబద్ధం మాట్లాడిన వాడు సారి లేదంటే చిట్టా ఆయన చెప్పాల్సిందే. దగ్గర పెద్ద చిట్టా ఉందని అది విప్పుతారా? సో మరి వారం తర్వాత నేను పేర్లబోయే నేను సవాల్ బాంబు ఏంటో చేస్తున్నా. నేను చూద్దాం. సవాల్ చేస్తాను. దమ్ముంటే చూపెట్టమనండి. One దమ్ముంటే week, విప్పమనండి. right, 1 విప్పమనండి. week. దమ్ముంటే Right, విప్పమనండి. చూద్దాం. అబద్ధాల వైపు ఈ అబద్ధాల మూటలు కట్టుకొని కూర్చొని దాంట్లో ఏదో ఉందనేటటువంటి భ్రమంలో బతికే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం? Right. నిజాలు మాట్లాడాలా? జనంలో ఉండాలా? ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. మరి నేనేమంటున్నా, ఇది బ్లాక్‌మెయిల్ టైప్ అంటున్నా నేను. ఇది బ్లాక్‌మెయిల్ వ్యవహారం అంటున్నా. ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది. న్యాయాన్ని పొందాల్సిన హక్కు ప్రజాప్రతినిధిగా ఉంది. Yes. న్యాయస్థానాల ముందు ఉంచాల్సినటువంటి హక్కు ఉంది. నువ్వెవడివా దగ్గర పెట్టుకొని నిజంగానే నీకు ఆధారం ఉంటే నా దగ్గర అది ఉంది, ఇది ఉంది. నీకు ధైర్యం ఉంటే చెప్పు. సరే ఇవాళ మాట్లాడిన కవితక్క ప్రెస్ మీట్ లో కూడా అలాగే చెప్పారు. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, నేను విజిలెన్స్ కి ఇస్తాను అని చూపించాం. చెప్పి అదే తప్పకుండా చెప్పాం. ఇంకా అంటే ఉన్నాయి చూపిస్తారని 100% చెప్తున్నారు. 100% న్యాయస్థానం ఆశ్రయిస్తాం. ఇవాళ కూడా మేము చాలా మందికి నోటీసులు పంపించాం. ఎవరెవరైతే అర్ధరహితమైన ఆరోపణలు చేసి అడ్డగోలు మాటలు మాట్లాడి గుడ్డగాల్సి మీదేసేట ప్రయత్నం చేసినారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం స్థానం నుంచి వాళ్ళకు నోటీసులు పంపించే ప్రయత్నం చేసింది. తప్పకుండా వాళ్ళు జవాబు చెప్పాలి. చెప్పకపోతే ప్రజలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. రైట్. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. సో చూద్దాం మరి కవితక్క సీఎం అవుతారా? తను అనుకున్నట్టుగా కవితక్క సీఎం అవుతారా? మీరు కూడా కింద కామెంట్ చేయండి. కవితక్క చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.